స్థానికేతరులను ఓటుతో వారి స్వస్థలాలకు సాగనంపాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఎంపీ కేంద్ర మంత్రి పదవులు అనుభవించి ఏనాడైనా డోన్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా కోట్ల చేశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆలూరు, ఆదోని, కర్నూలు స్థానాలను ముందు అడిగి అవి కుదరక ఇక్కడ వచ్చి డోన్ ప్రజలకు మేలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. సొంత గ్రామం కోడుమూరులోని లద్దగిరికే రోడ్డేయన్నారు. డోన్లో ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. డోన్లో ఫ్యాక్షన్ రాజకీయాలతో అల్లర్లు, అరాచకాలు సృష్టించి ఇప్పుడు మేమిద్దరం ఒకటని కేకలు మాట్లాడుతున్నారన్నారు. రెండు వర్గాల మధ్య నలిగి కేసులతో సొంత ఊళ్ళని వదిలేసిన వారు ఏకంగా ప్రాణాలే కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ధర్మవరం గ్రామానికి రోడ్లు, 250 కుటుంబాలకు ఫ్లాట్లు, శ్మశానం, వాటికం సహా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇటీవల 2 కోట్లతో ధర్మవరానికి ముఖ్యమైన రోడ్డును మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఒకసారి మాట్లాడి 15 రోజులకోసారి వాళ్ళని చూసిన కాలం గుర్తుకొస్తుంది. మీ అందరితో కూడా నేను గడపలేని సమయం, కాలం గుర్తుకొస్తా ఉంది. ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇవన్నీ కూడా కేవలము పని వలన, మన ఉన్న విధులు నిర్వహించడానికి వలన కాదా అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, 2000లో భూములు ఉన్న మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. 1955లోనే మా తాత ఇక్కడ స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న మాట వాస్తవమా కాదా అని అడుగుతాము. ఇక్కడ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబీకులను కుటుంబ సభ్యులుగా భావించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతాను. అంటే 2014లో 2019లో 2 సార్లు కూడా మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా ఈ రహదారి వచ్చిండేది, మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా ఆసుపత్రి వచ్చిండేది, మీరు నన్ను మీ బిడ్డగా భావించినందుకు కాదా వత్సలకు రోడ్డు, మీరు నన్ను మీ బిడ్డగా భావించిన కాదా పెద్దమల్కాం రోడ్ అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. వాళ్ళకు మాత్రం ఇది అభివృద్ధి కాదంట, వాళ్ళకి అభివృద్ధి కాదంట, వాళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తారంట. మంచిది, ఏమి చేస్తారని అడిగితే చెప్పరు, చేస్తున్నది చెప్పరు, చేయబోయేది కూడా చెప్పరు. నాకు ఒక సందేహం, వాళ్ళకంటూ అభివృద్ధి మీద ఒక అర్థము తెలుసుంటే కన్న తల్లి లాంటి వాళ్ళ సొంత ఊరైన లద్దగిరికి ఇంతవరకు రోడ్డు ఎందుకు వేసుకోవాలని చెప్పి అడుగుతారు. కన్న తల్లి సొంత ఊరు రోడ్డు లేదు. గోరంట్ల తిరునాళ్ళకు పోయినారమ్మా ఎవరు? ఎంతసేపు పడుతుందమ్మా లద్దగిరి నుంచి కోడుమూరు? 20 కిలోమీటర్లు, గంట సేపు పైన 20 కిలోమీటర్లు, మోకాల్లోతు గుంతలు. మీరు ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కన్న తల్లి లాంటి మీ సొంత ఊరికి ఇంతవరకు రోడ్ వేసుకోలేదు, మీరు వచ్చి మాకు అభివృద్ధి చేస్తారా? ఇది ఎట్లుందంటే కన్న తల్లికి పిరికెడు అన్నం పెట్టారంట, పిన్నికి మాత్రం బంగారు గాజులు తొడుతారంట వచ్చి.